హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాపింగ్ చమ్ ఛానల్. హలో అండి, నేను ఇప్పుడు ఈ వీడియోలో మా ఇంట్లో పెంచుకుంటున్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కిచెన్లో అది ఇలా గ్రీన్ ప్లాంట్స్ పెట్టుకుని వంట చేస్తున్నప్పుడల్లా వాటిని చూస్తూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ కిచెన్లోనే కాదు, మేము డైనింగ్ టేబుల్ మీద, లివింగ్ రూమ్లో, ఇంకా బెడ్రూమ్లో కూడా ఇలా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాము. మీకు వాటిని చూపిస్తాను, చూడండి. ఇది మేము మా కిచెన్లో పెట్టుకున్న ప్లాంట్స్. ఇవి మనీ ప్లాంట్ అండ్ ఇవైతే గోంగూర కాడలండి, తీసుకొచ్చినవి అలా వాటర్లో పెట్టాము. అలా చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి వాటికి. అండ్ ఇది కూడా చాలా బాగా పెరిగింది, చాలా చిన్నదే వేసాము, పైనవన్నీ మంచిగా వచ్చాయి. అండ్ ఇంకొక ప్లాంట్, అదేంటో దాని పేరు నాకు తెలియదు, కానీ మీరు జనరల్గా అది బయట మట్టిలో వేసినా సరే చాలా ఒక్క ప్లాంట్ వేస్తే చాలు చుట్టూ అంతా కూడా వచ్చేస్తాయి అవి. దాని ప్లాంట్ పేరు నాకు తెలిస్తే కానీ కమెంట్లో పెడతాను. అండ్ ఇది మా లివింగ్ రూమ్లో డోర్లో ఎంటర్ అయిపోగానే మాకు ఇలా బుద్ధుడు ఉంటాడు ఎంట్రన్స్లో. అండ్ దాని పక్కనే మేము ఇలా స్నేక్ ప్లాంట్ని పెట్టాము. అసలు ఈ బుద్ధుడిని చూస్తే అసలు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇలా పెట్టాము స్నేక్ ప్లాంట్. అండ్ దాని తర్వాత ఇది కూడా లివింగ్ రూమ్లోనే టీవీ దగ్గర స్పీకర్ ఉంటుంది కదండి, దాని మీద ఇలా లక్కీ బ్యాంబూ అంటారు కదా, అది పెట్టాము. ఆ వెనకాల ఉన్నది నేను డిఐవై చేసిన వెల్కమ్ బోర్డ్, కానీ బయట మేము మెయిన్ గేట్స్ పెట్టాము. సో అందుకని అది ఇంకా బయట ప్లేస్ చేయలేదు. సో అది అక్కడే ఉందండి ఇంకా. అండ్ నాకు ఇది పక్కనే ఉంది, చూపించాలనిపించింది. ఇది మేము పాపికొండలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్లో బోట్ ఆపుతారు, శివాలయం వెళ్ళేదారులు. అక్కడ ఉండే వాళ్ళు తయారు చేసి అమ్ముతారు. ఇవి చాలా బాగా నచ్చింది బోట్. అండ్ అది కూడా వినాయకుడు కూడా పెళ్లి కార్డులో వచ్చింది, అలా కట్ చేసి పెట్టాను. అండ్ ఇది చూడండి స్నేక్ ప్లాంట్, ఇదైతే చాలా పెద్దది. ఇది బెడ్రూమ్లో ప్లేస్ చేసాము ఇలా. అండ్ మట్టి ఉంటే డైరెక్ట్గా పిల్లలు పట్టుకుంటారని పైన మొత్తం స్టోన్స్తో కవర్ చేసాము. ఇదైతే చాలా పెద్ద ప్లాంట్ అండి. బెడ్రూమ్లో అసలు ఉంటుందో ఉండదో అనుకున్నాము, బాగానే ఉంది. బయట మేము యాక్చువల్గా ఇది అవుట్డోర్లో ఉండేది, సరే ఇంట్లో ప్రతి రూమ్లో పెడదామని చెప్పి ఇలా పెట్టాము. మీరు ఇలాంటివన్నీ ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ లక్కీ బ్యాంబూ పెట్టిన గ్లాస్ జార్స్ అయితే మాకు రిటర్న్ గిఫ్ట్స్ కింద వచ్చాయి. 2 గ్లాస్ జార్స్, రెండిటిలోనే 2 లక్కీ బ్యాంబూస్ పెట్టాము. అండ్ మిగిలినవన్నీ హనీ బాటిల్స్ వస్తాయి కదండి మనకి గ్లాస్వి, ఖాళీ అయిపోయిన హనీ బాటిల్లో అలా వేసి పెట్టాము. అలా మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉండే వాటిలో జస్ట్ వాటర్ పోసి పెడితే చాలు. 2-3 డేస్కి ఒకసారి ఆ వాటర్ చేంజ్ చేసి కొత్త వాటర్ వేసి అలా ఉంచేస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండి మెయింటైన్ చేయడం అయితే. అండ్ చాలా ఇంట్లో అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి ఇలా చూసినప్పుడల్లా. సో మీరు కూడా మీ అందరి ఇళ్ళల్లో ఖచ్చితంగా ఇలా ఏదో ఒక ప్లాంట్ని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.